విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన రాయవలస తిరుమలరావుపై పలువురు వినియోగదారులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఊరు పేరు లేని కొందరితో కలిసి ఉత్తరాంధ్రలో చాలా మందిని మోసం చేస్తున్నారంటూ బాధితుల తరపున న్యాయవాది అశోక్ కుమార్ మీడియాకు వివరించారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో 60 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని కస్టమర్లను నమ్మించి మోసాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని బ్యాంకులో అతని పదవిని ఉపయోగించి లక్షల్లో ప్రజల్ని వ్యాపారస్తుల్ని మోసం చేస్తా బ్యాంకులో కేకేబీకే అని ఎంటర్ప్రైజెస్, అది ఊరు పేరు లేని ఈ సంస్థ, కొర్ల కృష్ణ అనే వ్యక్తి దానికి డైరెక్టర్ అని చెప్పి అతని పేరు మీద కోఆపరేటివ్ బ్యాంక్ ఐడిబిఐ అకౌంట్లో 60 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయని చెప్పి అతను ₹10 వడ్డీకే లోన్లు ఇస్తాడని నమ్మించి ఆ కారణం చూపించి ఫ్రాంక్లింగ్ ఛార్జెస్, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇలా పలు రకాలుగా పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి చాలామందిని మోసగించాడని చెప్పి తెలిసింది. స్వయంగా నేను ఆ మేనేజర్ నాకు ఎలా పరిచయం అంటే, నాకు కోఆపరేటివ్ బ్యాంకులోని నా హాస్పిటల్కి సంబంధించిన లోన్ ఉంది. ఇదివరకు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టున్నాను, అది మీకు అందరూ తెలిసిందే. అందులో కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి కూడా పరమ దారుణంగా వైలేషన్స్ చేసి ఆ ఆస్తి గురించి ఎన్నో తప్పులు చేసి ఉన్నారు. అది సబ్జ్యుడిషియరీ కాబట్టి దాని గురించి నేను ప్రస్తుతం మాట్లాడట్లేదు. రిజల్ట్ వస్తుంది, దానికి సంబంధించి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, మీకు అన్ని వివరం చెప్తాను. అందులో ఆ కేసులో 5 జైలుకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం. ఇలాగా ఇతను ఎంతోమందిని మోసం చేసి అగ్రిమెంట్లు చేసి ఈ మేనేజర్ సహాయంతో అతను ప్రతి ఒక్కరిని నమ్మించడం, నా దగ్గర ఖచ్చితంగా 60 కోట్లు ఉన్నాయని నాకే చెప్పాడు. దానికి సంబంధించిన ఎవిడెన్స్తో సహా నేను వాళ్ళు పట్టుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నేను మొన్న 25న లండన్ నుంచి తిరిగి వచ్చున్నాను. వచ్చిన ఈ మధ్యకాలం నాకు తెలిసింది ఏంటంటే, ఇతను ఎంతోమందిని పాపం ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, ఒక అతను వాళ్ళ అబ్బాయి ఫీజు కోసం అతన్ని మోసం చేయటం, ఇంకొక పెద్ద కాంట్రాక్టర్ అతను కొడుకునని చెప్పుకొని ఒక బ్యాంక్ మేనేజర్, ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ హైదరాబాద్లోని ఒక లేడీ, వీళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఏది బ్యాంక్ మేనేజర్ని. ఆ లేడీ దగ్గరికి వెళ్ళి నేను పలానా పెద్ద కాంట్రాక్టర్ కొడుకునని చెప్పి వాడు నమ్మేయటం, అది వీడు కన్ఫర్మ్ చేయటం, ఇలాగ పలు రకాలుగా చీటింగ్ చేసి లక్షల రూపాయల డబ్బులు ఇచ్చేశారని చెప్పి తెలిసింది.